రైట్. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే. రాంభూపాల్ గారు, ఇది చాలా కీలకమైన ఇష్యూ, మీరు దీని మీద మాట్లాడాలి. సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు, ఓకే, బాగానే ఉంది. వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమనే లెక్కలు వస్తాయట, ఏది భూగర్భ జలాల డేటాని కూడా పైకి తీస్తే, మరి దానికి దీనికి ఏమిటి సంబంధమో తెలీదు. అయితే తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సిబ్బంది పనితీరుపైన సర్వే చేయాలి, అట్లాగే సరఫరా నష్టాలను ఇంకా తగ్గించాలి. దీనికోసం సబ్స్టేషన్ ఫీడర్ స్థాయిలో మీటర్లను ఏర్పాటు చేసి ఎనర్జీ ఆడిట్ చేయాలి. వ్యవసాయ కనెక్షన్ మీటర్లు ఏర్పాటు చేయొద్దు. ఎక్కువ సరఫరా నష్టాలు వచ్చే ఫీడర్ల పరిధిలో అవసరమైతే డ్రోన్ల ద్వారా కారణాలు గుర్తించాలి. మీరు ఒప్పుకుంటారు, ఆల్రెడీ మీటర్లు పెడుతుంటే పెట్టమనేమో చెప్పి ఇప్పుడు పెట్టొద్దని ఇప్పుడు చెబుతారు, తర్వాత ఫీడర్ల లెవెల్లో వ్యవసాయ మీటర్లు పెట్టమంటారు. ఏమిటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? చంద్రబాబు గారు కావాలనే రెండు మాటలు ఆయనే మాట్లాడతాడా? ఒక విషయం సార్, ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో వార్త చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం 9 గంటలు రైతులకు విద్యుత్ ఇస్తానని చెప్పింది, రాయలసీమ జిల్లాలకు 7 గంటలు మాత్రమే, అది రాత్రిపూట ఇవ్వాలని నిర్ణయించినట్లు పత్రికల్లో వచ్చింది. దాని మీద విద్యుత్ శాఖ మంత్రి సీరియస్ అయినట్టు కూడా వచ్చింది. అంటే మంత్రులకు తెలకుండా, ప్రభుత్వానికి తెలకుండా అధికారులు జీవోలు ఇస్తున్నారా? అంటే రాయలసీమ ప్రజలు ఈ రోజు ప్రధానంగా భూగర్భ జలాల మీద ఆధారపడినారు. భూగర్భ జలాలు అంటే మోటార్లు మీటర్లు తప్పదు. ఈ మోటార్ల మీద ఆధారపడిన వాళ్ళకు 9 గంటల కరెంట్ ఇవ్వకుండా, అది కూడా అర్ధరాత్రి ఎప్పుడో తెల్లవారుజాములు ఇస్తే రైతాంగం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ఏమో హార్టికల్చర్ డెవలప్ చేస్తాం, రాయలసీమలో అభివృద్ధి చేస్తామని చెప్తారు. రెండో వైపు రాయలసీమ ఆధారపడినటువంటి విద్యుత్ దాన్ని మాత్రం ప్రైవేటీకరిస్తున్నారు. ఈరోజు మీటర్లు పెట్టకూడదని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మీటర్లకు ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పుడే మీటర్లకు సంబంధించి ప్రభుత్వం తన పాలసీ ఏదో స్పష్టంగా ప్రకటించడంలో గతంలో చాలా తీవ్రంగా విమర్శించినారు. మీటర్లు పెడితే పగలగొడతామని. ఇప్పుడు ఏం పెడుతున్నారు? లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన చెప్పింది స్మార్ట్ మీటర్లు ఎక్కడ ఏర్పాటు చేసినా మీరు పగలగొట్టండి, నేను ఉంటానని చెప్పినాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మీటర్ల గురించి మాట్లాడటంలా? అందుకని వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తును 7 గంటలకు కుదించడం ఒక సమస్య అవుతే, అసలు మొత్తం విద్యుత్ రంగంలో పనిచేసే సిబ్బందినే రివ్యూ చేసి అక్కడ ఉండే సిబ్బందిని తొలగించడం, అంటే క్రమంగా విద్యుత్ మొత్తాన్ని ఆదాని కంపెనీకో లేదా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతుంది. రెండో విషయం, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రైల్వే జోన్ కు సంబంధించారు ముఖ్యమైనది మా గుంటకల్ డివిజన్. ఈరోజు గుంటకల్ డివిజన్ లో హుబ్లీ లైన్ చాలా కీలకమైంది. ఇప్పుడు ఆ డివిజన్ లో భాగంగా ఉండే హుబ్లీ లైన్ ని కర్ణాటకలోకి తీసేసినారు. ఈ క్రమంలో తిరిగి రేపు రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ ఏరియాలోకి గుంటకల్ రైల్వే జోన్ లో ఉండే డివిజన్ లో ఉండేవి సికింద్రాబాద్ స్టేషన్ లోకి జోన్ లోకి కలుపుతున్నారు. ఇప్పుడు అదే ఇక్కడ వాల్తేరు దగ్గర ఉండేటువంటి డివిజన్ లో మాత్రం ఈ మనకు వచ్చే కొత్త వలస ఈ ప్రాంతంలో ఉండే లైన్ ని తీసిపోయి భువనేశ్వర్ లో కలుపుతారు. అంటే పేరుకు మాత్రమే లాభాలు వచ్చేటువంటి, ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్లు గుంటకల్లు వాల్తేరు ఏదైతే లాభాలు వస్తాయో దాన్ని ముక్కలు చేసి శాస్త్రంగా ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ గానీ రైల్వే డివిజన్ల వ్యవస్థను గానీ పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీని మీద చాలా విస్తృతంగా చర్చ జరగడం కాదు, ఎంపీలు పార్లమెంట్ లో తమ వైఖరి చెప్పాలా, ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించాలా. రైల్వే జోన్ అనేది మన విభజన చట్టంలో ఒక హక్కు, అది మనకు. ఆ హక్కును ఈ రోజు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని మొత్తం జవసత్వాలన్నీ పిండి పిప్పి చేసేస్తున్నారు. ఆ పద్ధతి సరైనది కాదు. అందుకనే విద్యుత్ అయినా రైల్వే జోన్ అయినా ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి అందరం ఉమ్మడిగా పట్టుబట్టి చర్చించి దీనికి పరిష్కారం ఐక్యంగా ఉద్యమించడం తప్ప ఇంకో మార్గం కనపడడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సరెండర్ అయిపోతుంది. హుబ్లీ లైన్ పోయిన తర్వాత గుంటకల్ డివిజన్ ఉండి ఏం ఉపయోగం? హుబ్లీ లైన్ అనేది మొత్తం ట్రాన్స్పోర్ట్ లో కీలకమైనది, అది తీసుకుపోతున్నారు. రాయలసీమకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ప్రభుత్వ ఆఫీసులు, అది ఎన్ఆర్సి మన ఏదైతే ఈఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానీ, లేదా ఇప్పుడు ఎస్ఏజిపి గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన మెయిన్ ఆఫీస్ కానీ మొత్తాన్ని తీసుకుని అమరావతిని పెడుతున్నారు. అంతకు ముందు వచ్చిన కొన్ని అరాకొర ఆఫీసులు కూడా ఈ రోజు రాష్ట్రంలో వికేంద్రీకరణలో భాగంగా వచ్చినట్టు కూడా లేకుండా పోతే మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం? అయితే ఇంకొక పాయింట్ మీరు ఇది ప్రస్తావించారు కాబట్టి, కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తామనేమో లీకులు ఇప్పించారు, లీక్లో మరి వార్త అఫీషియల్గా చెప్పారు. తర్వాత దాని మీద మళ్ళీ కేసు వేశారండి. కేసు వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. మరి అంటే అది రాకుండా ఇది రాకుండా మొత్తం అన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేసుకుంటే సరిపోతుందా అన్నది ఇప్పుడు చర్చ. ఇప్పుడు ఈఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టాలని పరిశీలించినారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ షిఫ్ట్ అవుతూనే కదా అక్కడికి బెంచ్ వచ్చేది. అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ ను మారుస్తారు. రెండోది, ఇక్కడ బెంచ్ ఇస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ఇచ్చినట్లు ప్రకటించి ఆ బెంచ్ రావడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ ఇచ్చినారు. అంటే అది ఇప్పట్లో తేలదు కదా, అది ఇప్పట్లో తేలదు, తేలేదాకా మేమేం చేయలేమంటారు.
ఈ లోపు ఈఆర్సీ ఆఫీస్ వెళ్ళిపోతుంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, మీరు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే అని చంద్రబాబు గారు అంటున్నారు. ఓ పక్కేమో ₹2.49 కొంటేనేమో ఇంకేముందని అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 4.5కి కొంటున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే అని ఎట్లా అంటారు ఈయన? నాకేం అర్థం కాలేదు ఈ పాయింట్. అట్లాగే మీటర్లు దాని మీద ఓ పక్క పెడుతూనే ఇంకో పక్క పెట్టొద్దు అన్నట్టుగా ఆఫీసర్ల మీద తోసేసే ప్రయత్నమా? ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఒక ముక్క చెప్తే ఆయన చెప్పింది ఎట్ట సాధ్యమో అర్థం అవుతుంది. ఎక్కువ విద్యుత్ వినియోగం ఎక్కడ ఉంటుంది? రాయలసీమ, తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే బోర్స్ మీద ఆధారపడే ప్రాంతం. కోస్టల్ ఏరియాలో సాగునీరు కాలువల ద్వారా వస్తాయి. కోస్తాలేమో 12 గంటలు ఇస్తారు. అంటే వాళ్ళ మీద ప్రేమ కాదు, అది ఎట్లా ఉపయోగించుకోరు. ఇక్కడ ద్వేషం కాదు, ఇక్కడ ఎట్లా తగ్గించుకోవాలి. ఇక్కడ ఎక్కువ హైయెస్ట్ కన్జ్యూమ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో తక్కువ టైం ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఎక్కువ వాడతారు కాబట్టి. తక్కువ వాడే చోట ఎక్కువ టైం ఇస్తారు. అంటే ఆ రకంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని ఉచిత విద్యుత్ మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకుంటారు. సింపుల్ లాజిక్. కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్. ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది. ఇది నష్టం. ఇది మొదటి అంశం. రెండోది, ఈ హైకోర్టు బెంచ్ కి సంబంధించి కూడా అదనంగా ఏంటంటే కొమ్మినేని గారు, హైకోర్టు బెంచ్ అనేది ఎవరు ఇవ్వాలి? సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్టుకి ఈ రోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి మాకు హైకోర్టు బెంచ్ పెట్టమని. అవన్నీతో పాటు హైకోర్టు బెంచ్ ఆంధ్రప్రదేశ్ కూడా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి ఇవేంటంటే మొత్తం అమరావతి అంటున్న దశలో మాకు సాధ్యం కానివని చెప్తా ఉంటారు. బనకచర్ల ప్రాజెక్టు, తర్వాత గోదావరి నుంచి బలకచర్లకు నీళ్లు, తర్వాత హైకోర్టు బెంచ్, ఇవన్నీ ఏదైతే ఆచరణలో సాధ్యం కాదో ఆంధ్ర ప్రజల్ని అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? అసలు పిచ్చోళ్ళుగా కాబట్టి ఓట్లు వేసారని ఒక నమ్మకం ఏర్పడిపోయిందా ఏంటి వాళ్ళకి? పిచ్చోళ్ళు కాదు, కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం నడుస్తుంది. నిజమే. ఇప్పుడు అమరావతికి 50,000 కోట్లు, పోలవరానికి 50,000 కోట్లు, ఒక రాయలసీమ బనకచర్లకి 1,00,000 కోట్లు. సంతోషించండి అంటున్నారు. సమస్య అది కదా. మాకు అది జరుగుతుంటాయి. ఇంకా చాలా ఈ చిత్రాలు చూడాల్సి వస్తుంది. రైట్.